విజయసాయిరెడ్డి మీదన ఇప్పటిదాకా లేనటువంటి కోపం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆరంభమైంది. దానికి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదైతే విజయసాయి మొన్న షర్మిలను కలిశారు అన్నటువంటి వార్త వచ్చింది. అది నిజమని మనం కూడా ధృవీకరించుకున్నాం. అయితే అదో జస్ట్ కర్టసీ అన్నటువంటిది. అదే రోజు నేను చెప్పాను, ఎట్లయితే అంటే చిరంజీవి గారు కనుక ఏ విధంగా అయితే అందరితో మంచోడు అనిపించుకోవడానికి అటు తెలుగుదేశం అదే కాంగ్రెస్ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా అందరితో కలుస్తున్నాడు, అదేవిధంగా అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటిది. అందులో భాగంగానే కలిసి ఇంతకు ముందు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటినీ క్లియర్ చేసుకోవడానికి చేశారని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటయ్యా అంటే, ఆ రోజున షర్మిల గురించి తను మాట్లాడింది కానీ, షర్మిల పిల్లలకి సంబంధించి తను మాట్లాడింది కానీ నా సొంతం కాదమ్మా, అదంతా జగనే నాతో చెప్పించాడు, ప్రత్యేకించి ఒక అరగంట సేపు కూర్చుని నాతో మాట్లాడాడు, ఆ మాట్లాడిందే నేను వచ్చి మీడియా ముందు మాట్లాడాల్సి వచ్చింది, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడారో కూడా ఆయనే మానిటర్ చేశారు, ఈవెన్ మళ్ళీ నువ్వు మాట్లాడాక నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడనని చెప్పాను. ఇది విజయసాయిరెడ్డి షర్మిలకి చెప్పినటువంటి అంశం. ఇది మామూలుగా ఉంటే ఇద్దరి మధ్య విషయం అవుతుంది. షర్మిల అసహన పౌరురాలు, ఏ విషయమో అంగీకరించే మనస్తత్వం కాదు, పూర్తి రెబలిజం మెంటాలిటీ, అందులో తను అనుకున్నటువంటి దానికోసం ఏమైనా చేయగలిగినటువంటి మెంటాలిటీ. అట్లాంటి అమ్మాయితో మాట్లాడినప్పుడు ఆయన జాగ్రత్తగా ఉండాల్సిందేమో ఆయన చెప్పడం, ఆ అమ్మాయి ఇప్పుడు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేసింది. దాంతో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కనబడ్డారు. ఇప్పటిదాకా విజయసాయిరెడ్డి ఏంటి, నేను మీతో విధేయంగా ఉన్నాను, మీ పట్ల బాధ్యతగానే ఉన్నాను అని చెప్పుకొచ్చినటువంటి, వాస్తవంగా ఆయన మాట్లాడలేదా, మాట్లాడాడు, ఫ్యాక్టా కాదా అంటే ఫ్యాక్ట్ ఆయన మాట్లాడినటువంటి. అది ఇప్పుడు వైసీపీ శ్రేణులకైతే కోపం తెప్పించుకొచ్చింది. తను ఎందుకంటే నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఆడిటర్వి, ఇంట్లో లెక్కలు రాసుకునేటటువంటి వాడికి నీకు ఇంత పెద్ద అవకాశాలు ఇస్తే నువ్వు చివరికి కుటుంబానికి ఎట్లా వెన్నుపోటు పొడుస్తావా లాంటి స్టేట్మెంట్లు వీళ్ళది. అదే సందర్భంలో ఆయన ఫీలింగ్ ఎట్లుంటుంది, అసలు ఇవాళ వాళ్ళు ఆ స్థాయిలో సంపాదించుకున్నారంటే, లేకపోతే ఇంత ఇష్యూలో నేను కూడా జైలుకి వెళ్ళి వచ్చాను కదా, దానికి ఫలితంగా నాకు ఇచ్చిందే, నేను ఇప్పుడు వాళ్ళ మీద ఏమి ఏది దాంట్లో నుంచి జారిపోవట్లేదు కదా, వాళ్ళ పట్ల వాళ్ళు ఎలా చెప్తే అట్లా వింటున్నాను కదా అనేటటువంటిది విజయసాయిరెడ్డి ఫీలింగ్. ఎవరి ఫీలింగ్ ఎట్లున్నా మొత్తం మీద విజయసాయిరెడ్డి వివాదరహితుడుగా ఉందామనుకున్నటువంటి వ్యక్తి పూర్తి వివాదంలోకి వెళ్ళడానికి షర్మిల స్టేట్మెంట్ కారణమైంది.